అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ ఈ 3 వస్తువులైతే తినకూడదు ఫ్రెండ్స్. మీకు తెలుసా? తెలిసినట్లయితే గిన నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తింటే ఏమవుతుంది అనే విషయం కూడా తెలుసుకోండి. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. ఏంటి అంటే గిన ఇప్పుడు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళంటే ఒకవేళ చూడండి. ఇంకా కార్తీక మాసంలో అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ ఈ 3 వస్తువులు తినరనమాట చాలామంది. సో, మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీకాలు చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇంకా కొందరు తినేవాళ్ళు తినొచ్చు అనమాట. సో, నేనైతే గిన నిన్న కార్తీక మాసం ఫస్ట్ వారం కాబట్టి ఉపవాసం అయితే ఉన్నాను. ఇంట్లో దీపం పెట్టేసుకొని ప్రతి సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నామంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుందనమాట. ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండేసి అంటే అన్నిటిలాగా కాకుండా ఈ ఉపవాసం ఏంటి అంటే గిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి 7 వరకు ఉండి తర్వాత పూజ చేసేసుకొని చుక్కలు చూసి అన్నం తినేయొచ్చు అనమాట. అన్నం గానీ, టిఫిన్ గానీ ఏదైనా. తినే దాంట్లో అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ ఈ 3 ఏవి లేకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే మనం ఎంతో పవిత్రంగా చేస్తున్నాం కాబట్టి అది కూడా పవిత్రంగానే ఉండాలి కదా! నేనైతే అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ ఇవేమి వేయకోకుండా మంచి ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఫుల్ వీడియోలో మీకు చెప్తాను. ఇంక చేసేసి దోసేసుకొని నా ఉపవాసాన్ని అయితే ఇలా తీసుకున్నాను. లేదు అనుకుంటే వేడివేడిగా అన్నం చేసేసుకొని పప్పో, రసమో ఏదైనా గానీ చేసి తినొచ్చనమాట. సాయంత్రం చుక్కలను చూసేసి 7 తర్వాత అయితే తినేయొచ్చు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.